ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థి వికాస్ వాహిని తరఫున 9 మంది టీచర్లకి సన్మానించడం జరిగింది. వీళ్ళందరూ తమ తమ వృత్తిలో చాలా చక్కగా అంకిత భావంతో విద్యార్థుల్ని ఉత్తేజపరుస్తున్నటువంటి టీచర్స్. వికాస్ విద్యార్థి వాహిని ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు స్టూడెంట్స్కి క్విజ్ ప్రోగ్రామ్స్, ఇంకా సమ్మర్ క్యాంప్స్, ఎన్నో రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి వీళ్ళు ప్రతి ఏడాది కొంతమంది టీచర్స్ గుర్తించి సన్మానించడం అనేది అభినందనీయమైనటువంటి అంశం. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఒక మంచి కార్యక్రమం నిర్వహించారు విద్యార్థి వికాస వాహిని వారు. నిజానికి తల్లి తండ్రి తర్వాత మనిషి జన్మకు ఉపాధ్యాయుడే చాలా విలువైన వ్యక్తి. ఉపాధ్యాయుడి తర్వాతనే దైవం, దేవుడు. నిజానికి అటువంటి స్థానంలో ఉన్న ఉపాధ్యాయుడు తన శక్తియుక్తుల మేరకు తన శిష్యుల్ని ఉత్తమ పౌరులుగా, ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడం అనేది చాలా గొప్ప విషయం. అటువంటి ఉత్తమ ఉపాధ్యాయులకి, ఆదర్శ ఉపాధ్యాయులకి ఈరోజు ఇక్కడ సత్కార కార్యక్రమం జరిగింది. ఆ సత్కార కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం నాకు చాలా ఆనందం కలిగిస్తుంది. ఈ కార్యక్రమాలు ఇంకా బాగా జరగాలని, ఇంకా బాగా చాలామందికి ఈ రకమైన సేవలు అందాలని నేను మనసారా కోరుకుంటున్నాను. కేశవరావు గారిని అభినందిస్తున్నాను. భారతరత్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జీవితం ఆదర్శంగా తీసుకొని వారు మరణించిన తర్వాత అంతకుముందు వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలు వివిధ స్కూల్స్లో, కాలేజెస్లో పిల్లల్ని, తల్లిదండ్రుల్ని స్ఫూర్తి కలిగించేటట్టుగా చేసే కార్యక్రమాలు వారిలాగానే మేము చెయ్యాలి అనే సదుద్దేశంతో విద్యార్థి వికాస వాహిని జూలై 30వ తారీఖు 2015లో స్టార్ట్ చేసి అప్పటి నుంచి నిరంతరం మిగతా స్వచ్ఛంద సంస్థలతోనూ స్వయంగానూ కూడా చాలా కార్యక్రమాలు ఇలా చేయటం జరుగుతుంది. దగ్గర ఒక 120 స్కూల్స్లోనూ, ఒక 50 కాలేజీల్లోనూ మేము రకరకాల కాంపిటీషన్స్, పోటీలు పెట్టడమే కాకుండా రోజు డైలీ క్విజ్ కాంపిటీషన్ ఇంగ్లీష్లోను, తర్వాత జనరల్ నాలెడ్జ్లోనూ కండక్ట్ చేస్తూ ఇప్పుడు మా దగ్గర ఒక 1500 మంది స్టూడెంట్సు, ఒక 120 మంది టీచర్సు, అలాగే ఇంకొక 120 మంది ఇంటలెక్చువల్స్, రిటైర్డ్ ఆఫీసర్స్ మొదలైన వారు మా సపోర్టర్స్గా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఏప్రిల్ 23వ తారీఖున వరల్డ్ బుక్ డే సందర్భంగా పుస్తక పఠనాన్ని ప్రోత్సహించే పురస్కారాలు, తర్వాత మా ఫౌండేషన్ డే గురు పూర్ణిమ రోజు లోకగురు అవార్డు, ఈరోజు గుత్తికొండ సుబ్బారావు గారికి ఇచ్చిన అవార్డు, తర్వాత అక్టోబర్ 5th కానీ 15th కానీ ఈ ఆదర్శ అధ్యాపక అవార్డ్స్ అని చెప్పేసి టీచర్స్కి ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా ఆదర్శ అధ్యాపక అవార్డ్స్ మేము ఎందుకు ఇస్తున్నామంటే ఈ జాతి భవిష్యత్తు అనేది టీచర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఒక వ్యక్తి మనము ఒక ఫ్యామిలీలో మన పిల్లల్ని 2-3 పైకి తీసుకురాగలం, కానీ జాతి అంతటిని వాళ్ళు 30 సంవత్సరాల సర్వీసులో ప్రతి సంవత్సరం 100 మంది విద్యార్థులకు బోధిస్తూ జాతి నిర్మాణానికి టీచర్లు నిర్వహిస్తున్న పాత్ర, ముఖ్యంగా వారికి ఈరోజు సమాజంలో మనమంతా కలగజేయవలసిన గౌరవ స్థానాన్ని మరొకసారి గుర్తు చేసుకోవటం కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ధన్యవాదాలు. విద్యార్థి వికాస వాహిని వారు నిర్వహించిన టీచర్స్ డే సందర్భంగా ఈరోజు 15 మంది అత్యంత నిష్ణాతులైన టీచర్స్ని ఎంపిక చేసి వారిని సత్కరించుకోవటం మాకెంతో గౌరవంగా ఉందండి. అలాగే భిన్న సంస్థల నుంచి, అలాగే ప్రతి సబ్జెక్ట్ నుంచి కూడా వారిని ఎంపిక చేసిన ప్రక్రియ కూడా చాలా వినూత్నంగా ఉంది. ప్రతి ఒక్కరూ హర్షం వ్యక్తం చేశారు. ఈ టీచర్స్ రేపు ఇంకా మరింత మంది విద్యార్థులను ఇంకా ఉన్నతంగా తీర్చిదిద్దుతామని చెప్పి అందరూ చాలా ఆనందంగా, అంటే ఆ ఎంపిక ప్రక్రియ కూడా ఎంతో వినూత్నంగా ఉందని చెప్పి కొనియాడారు. ఈరోజు ఇది సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఇక్కడ ఈ కార్యక్రమం సెలబ్రేట్ చేసుకోవటము, అలాగే విద్యార్థుల యొక్క భవిష్యత్తు టీచర్స్ చేతిలో ఉందని చెప్పి మరొకసారి ప్రతి ఒక్కరూ టీచర్స్ యొక్క రుణపడి ఉంటామని చెప్పి వారు కూడా వారి గురువులను గుర్తు చేసుకోవటం అనేది చాలా సందర్భాచనంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసింది, దీన్ని ఇంత జయప్రదం గావించిన ప్రతి ఒక్కరికి మా విద్యార్థి వికాస్ వాహిని తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
ఈ వరల్డ్ టీచర్స్ డే రోజున నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ వరల్డ్ టీచర్స్ రోజున మన కిషోర గారు, ఫౌండర్ అయిన వివి కిషోర గారు మంచిగా ఎన్నుకున్న టీచర్స్ వాళ్ళకి వాళ్ళకి బహుమతులు ఇచ్చి సత్కరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అలాగే ఈ విద్యార్థి వికాసంలో విద్యార్థులు చాలా వరకు నైపుణ్యంతో సాధించి వాళ్ళు నైపుణ్యంతోనే వాళ్ళు ఉద్యోగాలు సాధించాలని వాళ్ళకి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ అవకాశం చాలా థ్యాంక్స్ అండి. వరల్డ్ టీచర్స్ డే సందర్భంగా ఈరోజు విద్యార్థి వికాస్ వాహిని వారు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి ఎంతో స్పందన వచ్చింది. అలాగే ఆదర్శ అధ్యాపకులుగా కొంతమంది ఉపాధ్యాయుల్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి అవార్డులు ఇవ్వడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే విద్యార్థులే కాదు, ఉపాధ్యాయులు కూడా వాళ్ళకి ఎంతో ఇదిగా ఉంటుందని చెప్పేసి ఉపాధ్యాయులకు కూడా అవార్డులు ఇవ్వడం ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం దీంట్లో. ఈ సందర్భంగా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు లక్ష్మీ అలివేలమ్మండి. నేను విజయవాడ కస్తూర్బాయిపేటలో ఇక్కడ జన్మించడం జరిగింది. తర్వాత నేను బిషపత్ర హై స్కూల్లో 4th నుంచి 10th వరకు చదువుకున్నా. మొత్తం స్కూలింగు కాలేజీ అంతా విజయవాడే. సిద్ధార్థ బీఈడి కళాశాలలో 93లో బీఈడి చేశాను. గోల్డ్ మెడలిస్ట్ సాధించడం జరిగింది. తర్వాత సిఎల్ఐసి రావి శారదా మేడం గారి దగ్గర సిఎల్ఐసి చదివాను. తర్వాత ఓపెన్ యూనివర్సిటీ తరఫున బిఎల్ఐసి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేశాను. ఎంఎస్సి జువాలజీ నేను. తర్వాత బీఈడి అసిస్టెంట్గా నేను 96లో జాయిన్ అవ్వడం జరిగింది. తోట్లవల్లూరు మండలం రొయ్యూరు గ్రామంలో. అక్కడ 7 సంవత్సరాలు టీచర్గా పనిచేసిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ నన్ను ఇక్కడికి మా స్పౌస్ కేసులో మా వారు తీసుకురావడం జరిగింది. ఇక్కడ వివిధ స్కూల్స్లో పనిచేయడం జరిగింది. కండ్రికలో 3 సంవత్సరాలు పనిచేశాను. పడమట్లంక విఎంసి స్కూల్లో 6 సంవత్సరాలు. ఇప్పుడు నేను ప్రస్తుతం ఎస్టీవీఆర్ దుర్గాపురం స్కూల్లో మరి గత 12 ఏళ్ళుగా నేను ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాను. మరి నేను బయాలజీ టీచ్ చేస్తూ ఉంటాను పిల్లలకి. నా సబ్జెక్ట్లో వాళ్ళని అత్యంత ఉత్తములుగా తీర్చిదిద్దుతూ ఉంటాను. మ్యాక్సిమం 100% చాలాసార్లు వచ్చింది. ఇటీవల కాలంలో ఏంటంటే కొంచెం ఈ సిలబస్లో మార్పు చెందటం వల్ల, పేపర్ విధానం మార్పు చెందటం వల్ల ఒకళ్ళిద్దరు తప్పుతున్నారు స్టూడెంట్స్. ఈ మధ్య కాలంలో మా స్టూడెంటు భవానీ శంకర్ 594 తెచ్చుకున్నాడు అవుట్ ఆఫ్ 600. మా సైన్స్లో 100, మ్యాథ్స్లో 100, సోషల్లో 100 తెచ్చుకున్నాడు ఆ బాబు. అలాగే మా స్కూల్ తరఫున 4 IIIT సీట్లు వచ్చినాయండి. అలాగే ప్రతి సంవత్సరం మాకు కనీసం 2-3 IIIT సీట్స్ వస్తూ ఉంటాయి. నా మ్యాక్సిమం ఏమేంటంటే నేను మెయిన్గా నా సబ్జెక్ట్లో, ఎందుకంటే సైన్సు పాస్ అవ్వడానికి బయాలజీ సబ్జెక్ట్ అనేది వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఫిజిక్స్ 50%, మా సబ్జెక్టు 50%, రెండు కలిపి జనరల్ సైన్స్ అని వాళ్ళు రిజల్ట్ ఇస్తారండి. యాక్చువల్గా మా సబ్జెక్ట్లో మాకు ఎన్ని వచ్చినాయి కూడా మాకు తెలీదు. మా కష్టానికి ఎంత ఫలితం వచ్చిందో కూడా తెలియదు. భవానీ శంకర్ లాంటి పిల్లలు ఉంటే అప్పుడు తెలుస్తుంది 50కి 50 వచ్చినాయి మనకని. కాబట్టి ఏం చేస్తుంటానంటే ఎక్కువగా పిల్లల్ని ఎన్ఎస్ బాగా ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ ఈజీ సబ్జెక్ట్ని మీరు కష్టతరం చేసుకోమాకండి అమ్మ. మన సబ్జెక్టు మంచిగా కాన్సన్ట్రేషన్ చేస్తే మీరు సైన్స్ పాస్ అయిపోయి మంచి సర్టిఫికెట్తో బయటికి వెళ్తుంటారని ఆ విధంగా ప్రోత్సహిస్తూ ఉంటాను. నా జీవిత విశేషాలే వాళ్ళకి నేనే రోల్ మోడల్గా నేను ఎలా కష్టపడి చదువుకున్నాను, మా నాన్నగారు మాకేం బుద్ధులు నేర్పించారు, మా టీచర్స్ మాకేం నేర్పించారు, ఇవే చెప్తుంటారండి. వాళ్ళకి విలువైన పాఠాలంటే ఇవే. అంతా టీచింగే కాకుండా మధ్య మధ్యలో ఆ పాఠాలతో పాటు ఈ పాఠాలు కూడా, జీవిత పాఠాలు కూడా కలిపి చెప్పేస్తూ ఉంటాను సార్. మీరు ఇంటర్వ్యూ తీసుకున్నందుకు ధన్యవాదాలు. రమాదేవి గారు గుడివాడలో లైబ్రరీగా ఉండగా పుస్తక పఠన ప్రోత్సాహ పురస్కారం వారికి ఇవ్వడం జరిగింది. ఆవిడ గుడివాడలోనే ఉన్నారని మేము అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు విజయవాడ వచ్చిన తర్వాత ప్రతిరోజు వారి కార్యక్రమాలు న్యూస్ పేపర్లో కనిపిస్తూనే ఉంటాయి. ఈరోజు కూడా ఒక విద్యార్థుల కోసం కార్యక్రమం నడిపారు రమాదేవి గారు కూడా. ఈ ఉపాధ్యాయ ఆదర్శ ఉపాధ్యాయ అవార్డు మేము ఎందుకు ఇస్తున్నామంటే, అందరికీ తెలుసు సెప్టెంబర్ 5న ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను ఇస్తూ ఉంటారు నేషనల్ లెవెల్లోనే, స్టేట్ లెవెల్లో. ఆ ఉత్తమ అనే దానికి వెరిఫికేషన్ ఏంటో మాకు తెలియదు. కానీ
మేము ఇచ్చే అవార్డులు మాత్రం ఇప్పుడు మేము శేషశ్రీ గారు చర్చించుకుంటూ ఉంటాం. విద్యార్థులకి చదువుతో పాటు మనకి తెలుగులో కొన్ని కాంపౌండ్ వర్డ్స్ ఉన్నాయి. చాలా మంది జీవితంలో పైకి వస్తున్నారు. కానీ PVR Siddhartha B.Ed College Kanuru, K. Ravikumar Headmaster GNRMCHS Vidyadharpuram, U. Lakshman Suri Lecturer Sri Chaitanya Group of Institutions Vijayawada, D. Narasimha Rao Telugu Pandit, P.L. Ali. Congratulations to all the award receiving teachers today. చాలా డిసిప్లిన్గా ఉన్నాయి ఇప్పుడు విద్యాలయాలు, లేకపోతే పాఠశాల విద్యాలయాలు కాదు. మాకు 2 మ్యాండేటరీ కండిషన్స్ ఏమిటి అంటే మా ఫ్యాకల్టీకి పీటీ జోషి గారు కోటేశ్వరరావు గారికి కూడా తెలుసు మా ఆర్టీటీసీలో కండిషన్స్ 50 సంవత్సరాలుగా 2024వ సంవత్సరం మేమిద్దరం గురు శిష్యులుగా, ఆయన గురువుగా నేను శిష్యులుగా 50 సంవత్సరాలుగా కలిసి కార్యకర్తలుగా సాహితీ కార్యక్రమాల నిర్వహణలో ప్రజా చైతన్యాన్ని, సాహిత్యంలో అనేక ఉద్యమాలని, తెలుగు భాష ప్రజల పాలన చేయడానికి జరిగే ఉద్యమాలలో ప్రముఖమైనటువంటి భాగస్వామ్యం వహించినటువంటి నాకు గురువు ఈ రోజున మీ అందరి చేత లోక గురువుగా ఒక అద్భుతమైనటువంటి పురస్కారాన్ని అందుకోకపోవడం, ఆయన గురించి మీకు నేను 4 మాటలు చెప్పే అవకాశం సరిగ్గా ఆ సమయానికి నేను రావడం వల్ల నాకు కలిగింది. ఇది నాకు ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. ముత్తుకొండ సుబ్బారావు గారు అంటే 1978 నుంచి 85 వరకు పెదవాడ గోపాలరెడ్డితోనూ, దేవులపల్లి రామానుజరావుతోనూ ఆధునిక సాహిత్యం విషయంలో అకాడమీ ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ చిన్న చూపు చూస్తోంది అనేటువంటి ఒక ఆరోపణ మీద పెదవాడ గోపాలరెడ్డితో పోరాడి నెగ్గి గెలిచినటువంటి వ్యక్తి. ఆ తర్వాత ప్రస్తుతం అధ్యక్షులుగా ప్రపంచ తెలుగు రచయితల మహాసభకి ముత్తుకొండ సుబ్బారావు గారు గురుస్థానం సాహిత్యపరమైనటువంటి బహుశా ఈ చేతులతో నిజం చెప్పాలంటే 1000 మందికే సన్మానాలు చేస్తుంటాను. నేను చేయించుకోవడం మాత్రం చాలా బరువుగా ఉంది, ఇబ్బందిగా కూడా ఉంది. ఇది నాకు చెప్పి చేసింది కాదు. ఎక్కడా కూడాను కనీసం ఒక మాట లేదు. కేశవరావు గారు ఆహ్వాన పత్రంలో కూడా ఎక్కడా లేదు. నమ్మకాలు ఇలాగే ఉంటాయి. ఆయన చెప్పారట, నాకు చెప్పకుండా ఇలా ఉంటాయి. హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్స్ ఉండే. క్వార్టర్లీ ఎగ్జామినేషన్లో పిలవడం ఎన్ని రావడం 34 అయితే 1 దెబ్బ, 33 అయితే 2 దెబ్బలు అట్లా చేస్తున్నారు. 35 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళని ఆయన ఏమంటారు, వెళ్ళిపోమంటారు. నన్ను పిలిచావా, ఇంకొక ముక్కుముక్కిగా 100 అయ్యాయి కదా. అప్పుడు నాకు అర్థం కాదా, నిజంగా చిన్న వయసు జీవితంలో ఆ ఒక్కటి దక్కించుకోవాలనే తపన అప్పటి నుంచే మొదలైంది. నిజంగా నాకు చేతగాంది ఏమి లేదు, ప్రయత్నం చేస్తే అనేది ఒక
ఒక గొప్ప గుణపాఠం నా గురువు ద్వారానే వచ్చింది. నిజంగా పాఠస్మరణీయుడు నాకు ఆయన. ఇంకో గురువు గారు ఉన్నారు, మా తెలుగు మాస్టర్. నేను వేటపాలెం హై స్కూల్లో చదివాను. వేటపాలెం హై స్కూల్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. వేటపాలెంలో సారస్వత నికేతనం లైబ్రరీ ఉంది. కనుక మీరు దయచేసి మీ పిల్లల్ని సొంత బిడ్డల్లాగా భావించి వాళ్ళకి బుద్ధి జ్ఞానం రెండు కలిగేట్టుగా ఆశీర్వదించాలని కోరుకుంటూ, నేను కొంచెం ఎక్కువ మాట్లాడుతుంటాను, నన్ను క్షమించాలి. నాకు ఇందాకే కేశవరావు గారు వార్నింగ్ ఇచ్చారు, దయచేసి సమయపాలన. నేను అధ్యక్షుడిగా బోర్డు సభలు జరిపాను, నేను కూడా ఇదే మాట్లాడతా. ఏమని మీరు తగ్గించండి అని. కానీ నా దాకా వచ్చాడు కదా, నేను తగ్గించలేకపోయాను, క్షమించాలి. నమస్కారం. సేవాదాలు అంటే ఉపాధ్యాయుల సేవాభావం కనిపించడం కోసం ఉపాధ్యాయునికి సెలెక్టెడ్గా ఒక సేవాదాలు క్రియేట్ చేశారు. తర్వాత పవిత్ర టీచర్స్ అసోసియేషన్ అని పెట్టారు. మరి ఎక్కడ నాకు అంత పరిచయం లేదు. ఏపీ టీచర్స్ జేఏసీలో కూడా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబరు. చాలా 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో పాటు సామాజిక సేవలో కూడా చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఉపాధ్యాయుని గౌరవించడానికి అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎన్నుకొని అందులో సమాజానికి సేవ చేసినటువంటి ఉపాధ్యాయుల్ని మీరు ఎన్నుకొని గౌరవించే విధానం అనేది చాలా చాలా గొప్పది. కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కేశవరావు గారు, సుబ్బారావు గారు, చాలామంది పెద్దలు, పూర్ణచంద్ర గారు, నరసింహారావు గారు, ఉపాధ్యాయులు రమేష్ గారు, మా నిపుణులు గారు, ఇంకా చాలామంది వేదిక ముందున్న పెద్దలు అందరికీ కూడా ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ చాలా బాధ్యతాయుతమైనటువంటి పాత్రని నిర్వహిస్తా ఎన్నో వాళ్ళ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఒక మంచి టీచర్గా, ఒక మంచి రిసోర్స్ పర్సన్గా ఏ సబ్జెక్టు వారికి ఒక బాధ్యత అప్పచెప్తే ఆ పిల్లలంత బాధ్యతగా చూస్తూ ప్రభుత్వ పాఠశాలని ఒక బలోపేతం చేయాలని ఒక ఆశయంతో పనిచేసే నెహ్రూ గారు. ఆయన పిఆర్టీయు ఉపాధ్యాయ సంఘం డెమోక్రాటిక్ అనే విభాగానికి ఇప్పుడే చాలా విషయాలు చెప్పారు. ఉపాధ్యాయుడు ఒక వ్యక్తిని ఎంత బాగా మార్చగలడు అని. అందులో ఉపాధ్యాయులు అన్నప్పుడు స్కూల్ టీచర్స్కి ఉన్న ప్రాముఖ్యత యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కూడా ఉంటారు. ఏ విద్యార్థి అయినా ఈ టీచర్ ఎవరు అంటే మనం మొట్టమొదటి చెప్పేది మనకి నేర్పడమే. ఎవరైనా అంతే, పైకి పోయిన కొద్దీ పిల్లలు కూడా మాట వినరు. అందరం కాలేజీలో చదివాము, యూనివర్సిటీలో చదివాము, గుర్తొచ్చేది మాత్రం స్కూల్ టీచర్స్ మార్క్స్. నాకు టీచర్ అనగానే నాకు పాఠాలు చెప్పిన హేమలత రామన్ గారు, జాషువా గారు అమ్మాయి అందరికీ తెలుసు. వాళ్ళు మనల్ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అంటే ఆ టీచర్ ఇష్టపడితే ఆవిడ చెప్పే సబ్జెక్టే మనం పై చదువులు కూడా చదువుతాం. ఆవిడ మాకు బాటనీ తెలుగు చెప్పేవారు. నేను బాటనీ మెయిన్ తీసుకుని చదివాను. అయితే అక్కడ నా ఇంప్రెషన్ పోయింది, అది వేరే విషయం. కాలేజీలో చెప్పిన టీచర్ భయంకరంగా చెప్పింది ఆ బాటనీని. సో వాట్ ఎవర్ మేబీ, నేను ఎందుకు చెప్తున్నానంటే ఓన్లీ ద స్కూల్ టీచర్ కెన్ మోల్డ్ ద స్టూడెంట్. మీరంటే భయం ఉంటుంది, భక్తి ఉంటుంది, ప్రేమ ఉంటుంది. అది పిల్లలు ఒకవేళ ఏదైనా పొరపాటు టీచర్ చెప్పింది, ఇంట్లో వాళ్ళు తప్పు చెప్పినా, పేరెంట్ సరి చేసినా నో మా టీచర్ చెప్పిందే రైట్ అని గట్టిగా చెప్తారు. అందువల్ల ప్రేమతో మనం వాళ్ళని ఆకట్టుకోవాలి, అభిమానించాలి. ఇప్పుడు కొత్త విద్యా విధానం, కొత్త పద్ధతులు ఎన్నో వచ్చినాయి. దీని ద్వారా మనకు ఎన్నో రకాల కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తున్నారు. కానీ టీచర్ స్థానం మాత్రం ఎప్పుడూ అత్యంత ఉత్తమమైన స్థానం ఉంది. ఎవరు చెప్పినా మోస్ట్ రెస్పెక్టబుల్ జాబ్ ప్రపంచంలో ఏదైనా టీచర్. సో ఆ రకంగా ఎన్నో మంచి విద్యార్థుల్ని రూపుదిద్దిన టీచర్లందరికీ నమస్కారాలు చెప్తూ, విద్యార్థి వికాస్ వాహిని తరఫున చాలా కార్యక్రమాలు ఆ టీం అంతా ముఖ్యంగా కేశవరావు గారు చేస్తున్నారు. ఇన్ని అన్నీ అని కాదు, ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఏదో ఒక క్విజనో ఇంకో కాంపిటీషన్ ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు. ఆయన కూర్చొని పక్కన టీంలో ఉన్న వాళ్ళని కూర్చొనివ్వకుండా పనులు చేస్తున్న కేశవరావు గారిని, ఆ టీం అందరినీ అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Management along with research methodology that she teaches for MAd students. Dr. Sheshashree Garu has been supervisory board member since 2015 and board of studies member since 2018 at Krishna University. She
She worked as co-investigator in project concerning Andhra Pradesh primary education. She passionately researched on comprehensive study of creativity of science and social studies teachers at secondary grade level. She authored and co-authored various books, of which Pedagogy of Biological Sciences, School Culture, Leadership and Teacher Development, Classroom Management, Leadership and Action Research, Methods of Teaching Biological Sciences are a few to quote. Besides being an educator, she actively participated in various workshops and training programs. The workshop organized by SCERT training program and motivation for primary teachers organized by Regional Institute of Education, Mysore, workshop at SGS IASC Rajahmundry, and Master Trainer Program for National Green Corps at Hyderabad by Andhra Pradesh Pollution Control Board, and UGC sponsored orientation program at Andhra University and orientation training program by CCRT New Delhi. She has given her extensive services at Vienna College of Education Bhimavaram, KCP Siddhartha Higher Secondary School Vijayawada, and KKR Gautam College of Education, Montessori College of Education, and YVL Siddhartha College of Education, and spreading her expertise over 31 years. She has published 15 books, attended 5 national seminars and international workshops, and she has authored 3 refresher courses, and she has done 1 national and international projects, and she is a member of Board of Studies for Modernization of Studies at Krishna University, Machilipatnam. So, with this brief note, my request ma'am to accept the felicitation. January 1969. His parents are Upadrashta Venkata Krishnaya Garu and Nagaratnam Garu at Vijayawada. He finished his basic education at Vijayawada and degree at Hindu College, Machilipatnam, PED at Annamalai University, MSc Physics at Andhra University, and MA Sanskrit at Calcutta University. He is having 20 years of teaching experience at various institutions like Sri Chaitanya, Narayana and Gautam. చాలా ఉద్యమాలు నడిపింది. కృష్ణా విశ్వవిద్యాలయాన్ని సాధించాము అని సంతోషం మాకు మిగలక మునిపే అందులో తెలుగు శాఖ లేకుండా విశ్వవిద్యాలయం ప్రారంభమవుతుంది అని ఒక ఒప్పందింది. మేము వెంటనే అప్పుడు మంత్రిగా ఉన్నారు బుద్ధప్రసాద్ గారు, వారికి తెలియజేశాం, మరి ఇది ఇంత ఉంది, వార్త నిజమైనా తెలుసుకోండి అని. వారు తెలుసుకుని అవును తెలుగు శాఖ లేకుండానే ప్యాకేజీ వెళ్ళిపోయింది అని తెలిస్తే అయితే మేము ప్రారంభోత్సవాన్ని అడ్డుకుంటాము అన్నాం. చాలా సంతోషంగా ఉంది నాకు. విద్యా వికాస వాహిని వరల్డ్ టీచర్స్ డే కండక్ట్ చేయడం అనేది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి యాక్టివిటీగా నేను భావిస్తున్నాను. మరి ఇక్కడ ఆ పూర్ణచంద్ర గారిని, జుత్తికొండ సుబ్బారావు గారిని చూసిన తర్వాత ఒక 10 సంవత్సరాలు, సుమారు 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాను. ఎన్నో కార్యక్రమాలు, ఇలాంటి సాహిత్య కార్యక్రమాలు, చాలా కార్యక్రమాలు అవి నిర్వహించడం జరిగింది. మరోసారి ఆ ఇద్దరు ప్రముఖులతోటి మరి వేదిక మేము ప్రతిరోజు కూడా కార్యక్రమాలు నడుపుతున్నాం. అది క్విజ్ పోటీ. ఆ క్విజ్ పోటీలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ చూపించిన ముగ్గురు విద్యార్థులకి మన క్విజ్లో లాస్ట్ క్వార్టర్లో ఫస్ట్ ప్రైజ్. సార్ ఈ కార్యక్రమం ఫస్ట్ ఎక్కడి నుంచైనా సరే ఆ 5 క్వశ్చన్స్కి వాళ్ళు ఆన్సర్ సేకరించగలగాలి. పేరెంట్స్ ద్వారా కానీ, గూగుల్ ద్వారా కానీ,
పార్టిసిపేట్ చేస్తూ ప్రయత్నం చేస్తారు. అలాగే 8 నుంచి 12వ తరగతి పిల్లలకి రెగ్యులర్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో వచ్చే క్వశ్చన్స్ సార్ దీన్ని నిర్వహించే కుమారి శ్రావణి, ఇప్పుడు శ్రీమతి శ్రావణి, చాలా మంది టీచర్స్కి తెలుసు. ఆవిడ 8:40కి ఆవిడ మ్యారేజ్ ముహూర్తం అయితే 6 గంటలకు ముస్తాబవుతూ కూడా క్వశ్చన్స్ పెట్టారు. అలా ఒక్కరోజు కూడా విరామం లేకుండా తర్వాత ఎందుకంటే నేను 15లో పుట్టాను. వాళ్ళ స్కూల్కి ఆహ్వానించి వాళ్ళ స్కూల్లో పిల్లలకి కొన్ని పోటీలు కాంపిటీషన్స్ నిర్వహించారు. ఆ సందర్భంగా నాకు తెలిసింది ఆయన సొంత ఖర్చులతో పిల్లలకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో పోటీలు నిర్వహణలో వారు నుంచి నిర్వహణ మరియు పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్నారు. ఆవిడ అందుకున్న పురస్కారాలు మహిళా దినోత్సవం సందర్భంగా 2010లో మహిళా పురస్కారం అందుకున్నారు. అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ వారిచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, వాసీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ స్వచ్ఛంద సంస్థల నుంచి కోటియా హిందీ అనువాద రచన మరియు సామాజిక సేవలు ఆవిడ ఎన్నో పాల్గొని ఉన్నారు. గత 10 సంవత్సరాలు పనిచేస్తున్నారు. కానీ వారు ఎక్కువ సర్వీస్ NHM స్కూల్లోను, అంతకుముందు విజ్ఞాన విహార్ ఎనికిపాడు స్కూల్లోను చేయటం జరిగింది. వీరు కూడా చాలా సంవత్సరాలుగా సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో చాలా యాక్టివిటీస్ చేయడమే కాకుండా చాలా గుర్తింపు. మన కుటుంబము, మన పిల్లలు వీళ్ళ వల్ల పేరు కాదు, విద్యార్థుల వల్ల పేరు అనేటువంటి దాని విషయం చెప్పదలుచుకున్నాను. చాలా మంది చేసే ఉంటుంది. విజయవాడ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్గా పనిచేసినటువంటి డాక్టర్ ఈశ్వర్, అలాగే వారి శ్రీమతి డాక్టర్ రత్న, వీళ్ళ యొక్క పుత్రుడు డాక్టర్ రాధాకృష్ణ IIT ప్రొఫెసర్. అతను 6వ తరగతిలో NSM పబ్లిక్ స్కూల్లో నేను సైన్స్ పాఠం చెప్పాను. అయితే ఇది గర్వించదగ్గ విషయం ఏంటంటే ఆ కారణంగా అని కాదు, ఈ సంవత్సరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతి మీదుగా శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డుని వారు తీసుకున్నారు. నెక్స్ట్ మే ఐ రిక్వెస్ట్ and economic coordinator for KCP Siddharth Adarsh Residential Public School and 2 years as a Hindi head of the department at KKR Gautam International School, Gudavalli, and 2 years as Hindi head of department at Gomati International School, Nellore, and over 12 years of experience as a Hindi head of department in Delhi Public School, Vijay. జస్ట్ 1 minute అండి. ఈరోజు ఈ అవార్డు అందుకున్నాను అంటే దానికి కారణం నాకు విద్యాభ్యాసం చేసినటువంటి నా గురుమాత అన్నపూర్ణమ్మ గారు. అటువంటి రోజున ఇటువంటి అవార్డు అందుకున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి వారిలో దాదాపు అందరూ కూడా సుపరిచితులు. మన పూర్ణచంద్ గారు, గుత్తికొండ సుబ్బారావు గారు, శేషశ్రీ గారు, ఆవిడ ఫోన్లో మాట్లాడుకున్న ఆవిడ ఫోన్లో పరిచయాలు. మేడం KCP సిద్ధార్థ ఆదర్శ్లో ఈ దేవి శరణాల విద్యా వికాస్ వాహిని సంస్థ ద్వారా మరి ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అత్యున్నత మహారథులైనటువంటి పెద్దలందరినీ ఆహ్వానించి వారి మధ్యలో ఉపాధ్యాయుని గౌరవించడం చాలా గొప్ప విషయం. నా దృష్టిలో ఉపాధ్యాయుల గురించి అందరూ చెప్పారు, కానీ ఒకటి ఉపాధ్యాయ వృత్తి చాలామంది విషయం చాలా తేలికైన విషయం అని భావిస్తూ ఉంటారు. కానీ నిజానికి ఉపాధ్యాయులు అంటే నిజంగా ఆదర్శాలకి పెన్నిది. ఉపాధ్యాయులు ఒక ర్యాలీ టొబాకో
అందరికీ నమస్కారం. బీఈడీ అయిపోయింది, గోల్డ్ మెడలిస్ట్ అనమాట తను. చాలా ఇది నేను మా పాపని వాళ్ళ అక్క హోమ్ ట్యూషన్స్ చెప్పేవాళ్ళు, హేమసుందరి హనుమాయమ్మ అని. తన దగ్గర ట్యూషన్కి పంపించాను. ఎప్పుడన్నా తనకి డౌట్స్ ఉన్నప్పుడు, తను మ్యారేజ్ అయిపోయి లక్ష్మీ అల్వేలు గారు గాంధీనగర్ ఉంటున్నారు. మా పాపకి డౌట్స్ ఉన్నప్పుడు వచ్చి చెప్పేవాళ్ళు అనమాట. మా పాప అన్నింటిలో ఫస్ట్ 99 మార్క్స్ వచ్చాయి మ్యాథ్స్. అదంతా క్రెడిట్ అంతా సైన్స్, మ్యాథ్స్, హ్యాండ్ రైటింగ్ కూడా గుడ్ హ్యాండ్ రైటింగ్ అంత ఫస్ట్ రావడానికి కారణం అల్వేలు గారు, వాళ్ళ సిస్టర్ అనమాట. ఈరోజు నేను ఎప్పుడు అనుకునేదాన్ని ఇలాంటి అవార్డులు పేపర్లో చూస్తాను. నేను ఎక్కువ 1.5 year అవుతుంది నేను విజయవాడ వచ్చి. ఇన్నాళ్ళు 20 years నుంచి జగేపేట, విజయవాడ, గుడ్లవల్లేరు చేశాను. నా చేతులు నేను అనుకునేదాన్ని అనమాట, అల్వేలు గారికి ఇలాంటి అవార్డు రావడం చాలా కరెక్ట్ అనేసి. మొన్న కేశవరావు గారు వాట్సాప్ పెట్టగానే ఫోన్ చేశాను. సార్ చాలా మంచి అవార్డు మంచి వ్యక్తికి ఇస్తున్నారు సార్, నాకు చాలా ఆనందంగా ఉంది అని ఫోన్ చేశాను. తన పేరు కూడా పూర్తిగా నాకు అంత ఐడియా లేదు, అమ్ములు అంటాము. ఈరోజు ఇలాంటి అవార్డు నేను ఇక్కడికి వచ్చినాక మా లైబ్రరీలో ఇవ్వడం నాకు చాలా గర్వంగా. ఈ అవకాశం కల్పించిన కేశవరావు గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రావు శారదా మేడం ఉన్నారు, నేను మేడం గారి స్టూడెంట్ని. మరి నేను సిద్ధార్థ బీఈడి కళాశాలలో చదువుకున్నానమ్మా. 10th బ్యాచ్ నేను. నాకు గోల్డ్ మెడల్ వచ్చిందంటే కారణం కేవలం తెలుగు మెథడాలజీ వల్ల అండి. దానికి కారణం మా స్కూల్లో నాకు పునాది వేసినటువంటి తెలుగు టీచర్స్ అందరికీ కూడా ఈ అవార్డుని నేను అంకితం ఇస్తున్నాను. బిషప్ అల్వేల్ హై స్కూల్లో 4th నుంచి 10th దాకా చదువుకున్నా. నా నాకు అప్పచెప్పిన బాధ్యత ఏదైనా ఉందంటే దాన్ని సక్రమంగా నిర్వర్తించడమే ధ్యేయంగా ఉంటాను నేను. ఆ కారణం వల్లనే నేను నా పేరు సుబ్రహ్మణ్యం గారు, వెంకట సుబ్రహ్మణ్యం గారు లో లెక్చర్గా చేశారు. మరి ఆయన దగ్గర నేను అసిస్టెంట్గా చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన సిబిఆర్ స్కూల్కి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయినా సరే నా పేరుని సజెస్ట్ చేశారు అనమాట. అందువల్ల నేను ఇక్కడ దాకా రావడం జరిగింది. తర్వాత మరి లైబ్రరీ కోర్స్ చదివాను మేడం గారి దగ్గర. అప్పుడు మేడం గారు ఒక బాధ్యత అప్పచెప్పారు. మన పెద్దలందరూ కలిసి ఒక లైబ్రరీ విజయవాడ సోషల్ సైన్సెస్ లైబ్రరీ అని పెట్టారండి. స్వర్ణ అపార్ట్మెంట్స్లో ఉండే. అది సామాన్యమైనది కాదు. ఇన్ని కోట్ల ప్రజానీకంలో మనం ఇవాళ ఈ పొజిషన్లో ఉండటానికి నిజంగా మనం ఒక పుణ్యం చేసుకున్నాం. తల్లిదండ్రుల దగ్గర నుంచి, తోబుట్టిన వాళ్ళ దగ్గర నుంచి, మనం చదువుకున్న విద్యా సంస్థల దగ్గర నుంచి, ఆ సంస్థల్లో పనిచేసిన గురువుల దగ్గర నుంచి ఎంతమంది పుణ్యఫలమో మనం ఈరోజు ఇంతమందిని కలుసుకున్నాం. అలాగే భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని అత్యంత సద్వినియోగం చేసుకుంటున్న విద్యార్థి వారిని, వికాస వారిని, ఈ ఆర్గనైజేషన్ వాళ్ళ విధంగా మేడం అన్నట్టు నిరంతరం మీరు ఇలా ప్రవర్తిస్తూనే ఉండాలి. ఈ అవకాశం అనేది మనకి తెలియకుండానే మనలో ఒక రకమైన బాధ్యతాయుతమైన ప్రవర్తనను పెంపొందిస్తుంది. ఇదంతా కూడా సామాజిక వ్యవస్థల వైపు, ఉన్నత స్థితి వైపు వెళ్ళే ఒక ప్రత్యేకమైన మార్గం అని చెప్పి నేను భావిస్తున్నాను. విద్యార్థి వికాస వాళ్ళకి నేను మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనం సత్కరించుకుందాం. ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా ఇక్కడ లేని వాళ్ళందరూ, అసలు ఉపాధ్యాయుల వృత్తిలో ఉన్న వాళ్ళందరూ ఎంతో గౌరవం లభించవలసిన వాళ్ళు. వాళ్ళందరి గురించి నేను ఒక చిన్నపాటి రచన రాశానండి. దాన్ని మీ అందరి ముందు వినిపించాలనుకుంటున్నాను. ఒక మంచి ఉపాధ్యాయుడు పిల్లవాడిని బయట ప్రపంచం మొదటి కథానాయకుడు, ఏ పని ఎప్పుడు ఎలా చేయాలో తెలిపే మార్గదర్శకుడు, భావి భారత పౌరుల భవిత శిల్పకారుడు, విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడంలో నిపుణుడు, పిల్లలను ప్రోత్సహించడంలో ప్రావీణ్యుడు, వెనుకొన్ని పిల్లలను ముందుకు నడిపే నాయకుడు, సమయం విలువలు నేర్పే సమయపాలకుడు, చదువులో కొత్త పద్ధతులను కనుగొనే శాస్త్రజ్ఞుడు, ఓటమికి కృంగని సంతోషానికి పొంగని స్థితప్రజ్ఞుడు. ఇంకా ఉపాధ్యాయుల గురించి చెప్పాలంటే సమయం సరిపోదు, ఇంకా చాలా ఉంటుంది. ఈ చిన్నపాటి రచనతో నేను ముగిస్తున్నాను. చాలా కృతజ్ఞతలు. లేట్ అయినా సరే మీరందరూ చాలా పేషెన్స్తో వెయిట్ చేసి కంప్లీట్ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేసినందుకు. బట్ బిఫోర్ వి మూవ్ అహెడ్ విత్ బట్ యాజ్ అ స్టూడెంట్ ఐ వుడ్ లైక్ టు, అంటే నా స్టూడెంట్ జర్నీ అఫీషియల్గా
చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. ఐ వుడ్ జస్ట్ సే అ స్మాల్ ఎగ్జాంపుల్. ఐ గాట్ మ్యారీడ్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్. నా పెళ్ళికి నేను నా స్కూల్ టీచర్స్, కాలేజ్ టీచర్స్, డిగ్రీ టీచర్స్, ఎంబీఏ టీచర్స్ని ఇన్వైట్ చేశాను. అరౌండ్ 200 టీచర్స్ అటెండెడ్ మై వెడ్డింగ్. ఈ కాలంలో కూడా నా స్కూల్ టీచర్స్ ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ అయిపోయింది నేను స్కూల్ కంప్లీట్ చేసి. నా స్కూల్ టీచర్స్ ఇంకా నేను మధ్యలో మాట్లాడుతూ, కేశవరావు గారు కూడా నా మ్యారేజ్ అటెండ్ అయ్యారు. ఐఎమ్ సో హ్యాపీ. సో నా లైఫ్లో నేను ఈరోజు సాధించిన చిన్న చిన్న విజయాలు ఏవైతే ఉన్నాయో ఐ థింక్ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై టీచర్స్. వాళ్ళ బ్లెస్సింగ్స్ లేదు. ఐ థింక్ మా పేరెంట్స్ తర్వాత దే ఆర్ వెరీ సపోర్టివ్ అండ్ దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ ఎవర్ ఐ డూ ఇన్ మై లైఫ్. సో I still remember 2021 I spoke in the parliament and Narendra Modi garu tweeted about me. That's when Kesarao garu also he gave a lot of support because they choose cheskunne it's an economics topic and I am a biology student. So it was a complete new topic to me. But sir actually naku few days financial management classes kuda teach chesaru, which I can never forget. So teachers ane vallu మన లైఫ్ లో ఏదో ఒక పాయింట్ లో ఆ రోల్ అనేది ప్లే చేసి మనల్ని ఒక ఇన్స్పైరింగ్ పీపుల్ గా తయారు చేస్తారు. సో వాళ్ళు లేకపోతే డెఫినెట్లీ ఈ రోజు నేను లేను. అండ్ ఐ ఓ మై సక్సెస్, మై లైఫ్ టు మై పేరెంట్స్ అండ్ మై టీచర్స్. అండ్ ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క టీచర్ కూడా ఏదో ఒక విద్యార్థి లైఫ్ లో ఒక చిన్న స్పార్క్ లైట్ చేసి ఉంటారు. ఆ స్పార్క్ వాళ్ళని లైఫ్ లో ముందుకు తీసుకెళ్ళి ఈ సమాజానికి ఒక మంచి ఫ్లాగ్ బేరర్స్ గా ఉంటారని నేను ఆశిస్తున్నాను. అండ్ ఐ వుడ్ ఆల్వేస్ సే సమాజం గురించి మనం ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం, బట్ ఎండ్ ఆఫ్ ద డే మనమే సమాజం. సో ఆ చేంజ్ మనతో మొదలైతే డెఫినెట్లీ మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మారుతారు. సో టీచర్స్ కన్నా కూడా ఐ వుడ్ స్టిల్ సే స్టూడెంట్స్ ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసే ఒక సిచ్యువేషన్ మన సొసైటీలో ఇంకా ఉంది. బట్ టీచర్స్ కూడా ఒక హెల్పింగ్ హ్యాండ్ అందిస్తే డెఫినెట్లీ, బికాస్ ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్కి పిల్లలతో టైం స్పెండ్ చేసేంత టైం దొరకట్లేదు బికాస్ ఆఫ్ వర్క్ కానీ లేకపోతే వాళ్ళకున్న సిచ్యువేషన్స్ కానీ. బట్ టీచర్స్ వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు. ఐ వుడ్ స్టిల్ సే క్లాస్లో నేను ఇప్పటికీ చెప్తాను, నా టీచర్స్ నాకు బాటనీ, జువాలజీ, మ్యాథ్స్, సైన్స్ వీటన్నిటికన్నా నేర్పించింది అది అంతకన్నా గొప్పది ఏదైనా ఉందంటే ఇట్స్ అబౌట్ లైఫ్. కరోనా టైంలో భగవద్గీత మీద పోటీ పెట్టినప్పుడు సంస్కార భారతి స్టేట్ జనరల్ కాంపిటీషన్లో విషయాచారాన్ని ఫస్ట్ ప్రైజ్ ఎస్ఐ రైటింగ్లో భగవద్గీతలో సాధించింది. భగవద్గీత నేటి సమాజానికి ఇచ్చే సందేశం అనేటువంటి టాపిక్లో సాధించింది. And also our special guest Sri Guttikonda Supparao garu for coming and gracing this occasion and manandariki insightful words to enlighten chesinanduku. And I heartfully congratulate all the students who received the awards. I wish this event a grand success. Thank you so much everyone. Rishika 2021లో న్యూఢిల్లీ యూత్ పార్లమెంట్లో ప్రసంగించి ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రతి ఒక్కరు రిప్రజెంట్ చేస్తూ ఓం బిర్లా